జయ శ్రీమన్నారాయణ. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మా వ్యామోహతస్తతరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. మాతాపితా యువతయా స్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నకులపతేర్వకులా విరామం శ్రీమత్తతంగ్రీగుళం ప్రణమామి మూర్ధా భూతం సరచ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీ భక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. 28వ పాసురం తీసుకోండి, 2 సార్లు చెప్తాను, నిదానంగా చూసుకోండి. 28 చెప్పండి. నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతే స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయవాస్తు భూయః. నీలాదేవి యొక్క స్థనాలు అనేటువంటి కొండచర్యల్లో నిద్రిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఈరోజు మన గోదాదేవి నిద్ర లేపుతూ ఉంది. మరి పరమాత్మకి ఎప్పుడు కూడా జీవుడు శేషభూతుడు అనేటి విషయం మనకు ఉపనిషత్తులో వేదాలు ఇవన్నీ తెలుపుతున్నాయి. మరి ఎప్పుడు కూడా జీవుడు పరతంత్రుడే, సర్వస్వతంత్రుడు శ్రీమన్నారాయణుడు. మరి ఈ తిరుప్పావై ప్రబంధంలో ఆముక్త మాలలతో శ్రీకృష్ణ పరమాత్మను బంధించి సుఖించినటువంటి గోదాదేవికి ఒక నమస్కారం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. అన్నమయ్యల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னெசேயால் பாடி கொடுத்தாள் நல்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல் சூடி கொடுத்த சுடற்பொடியே தொல்பாவை பாடி அருள் வல்ல பல்வளையாய் நாடினே வேங்கட மர்க்கன்னை என்ற விம்மாத்தாம் நாம் கடవా వన్నమే నల్గోం. శ్రీవిల్లిపుత్తూరు సంపదలకు నిలయం, తర్వాత చక్కటి ప్రదేశము. అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో పొరిచేలలో హంసలన్నీ కూడా చక్కగా నాట్యం చేస్తూ ఉన్నాయి. మన గోదాదేవి తను కొప్పులో విడిచినటువంటి పూలను శ్రీమన్నారాయణుడికి అంటే రంగనాథునికి సమర్పించింది. ఆ ఊరి పెరుమాళ్ళ పేరు వట్టపత్ర సాయి, ఆయనకు సమర్పించింది. మరి 30 పాసరాలు దివ్యగానం చేసి రంగనాథునికి సమర్పించింది. అందుకే మీకు సూడి కొడుత్త నాచ్యారని, తర్వాత చూడి కొడుత్త నాచ్యారని, ఆండాళని, గోదాదేవి అనేటువంటి దివ్యనామాలు ఉన్నాయి. ఈ నామాలని రోజుకు మనం కూడా ఒక్కసారి అనుసంధానం చేసుకున్నా మనకు సర్వ విధాల క్షేమకరం. పుష్పమాలల్ని తన కురుల్లో దాల్చిచ్చినటువంటి బంగారు తల్లి గోదాదేవి 30 పాసురాలు పాడుతూ నోము నోచింది. వెంకటాచలపతికి నన్ను ప్రియపత్నిగా కూర్చోమని, అమ్మా ఆ రోజు నువ్వు సంకల్పం చేసుకున్నావు, ఆ ప్రార్థన మాకు కూడా వర్తింపచేయి, మమ్మల్ని కూడా కరుణించు, అనుగ్రహించు తల్లి గోదాని. మనం కూడా ఒకసారి అమ్మవారిని అనుకుందాం. 28వ పాసురము అందరు తీసుకుంటే నేను చెప్తానమ్మా. கரவைகள் பின் சேன்றும் காணம் சேருந்துங்கோம் அருவன்றமில்லாத வாய குலத்தோ உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமடியோம் ஒருவன்ற மில்லாத கோவிந்த உந்தன்னோ உறவேல் நமக்குங்கிழக்கு ஒளியாதோ அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவம் சிறி அருளாதே ஏறைவா நீதாரை பறையேலோரெம்பாவாயே. கரவைகள் பின் சேன்றும் காணம் சேருந்துங்கோம் அருவன்றமில்லாத
வாய் உலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடியோம் குருவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவே நமக்குங்கிழக்கு ஒழியாதோ அறியாத பிண்டகளும் அம்பினால் உந்தன்னை சிறுபேரைத்தனமும் சிறி அருளாதே ஈரைவா நீதாரை పరయేలోరెంబావాయ్. జై శ్రీమన్నారాయణ. గోపికలు మార్గశీర్షమాసనం మార్గశీర్ష స్నానం చేయాలని వచ్చాము స్వామి అని శ్రీకృష్ణుడితో మనవి చేశారు. దానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ అడిగారు. ఆ వ్రతం చేసిన తరువాత వాళ్ళు పొందాల్సిన ఆభరణాలు, ఆ భోగాలు, వస్త్రాల్ని అన్నిటినీ వీళ్ళు కృష్ణుడిని కోరుకున్నారు. శ్రీకృష్ణుడికి వీళ్ళ హృదయం తెలుసు. ఇంతంతా లౌకిక వ్రతగాల కాదు, మీరు కోరేటివి కూడా అన్ని లౌకిక వ్రత పరోపణములు కావు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఆముష్క ఫలం అంటే మీరు ఏదో ఇంకొక ఫలం పొందడానికి ఏదో కోరుతున్నారు. కాబట్టి వీళ్ళ వెంబడి వీళ్ళ నోటితోనే చెప్పించాలి అని అనుకున్నాడు. ఒక మాట అడుగుతున్నాడు వాళ్ళను, గోపికలారా మీరు కోరినవన్నీ కూడా చాలా బాగున్నాయి, మీరు పరిశీలించి కృప చేయమని అడిగినారు. నన్ను పరిశీలించాను, కానీ ఎందుకో మీ అభిప్రాయం నాకు కరెక్ట్గా తెలియలేదు. కాబట్టి ఇంత వ్రతం చేసి మీరు మహత్తరమైన అలంకారాలను భోగాల్ని అందవలనంటే మీరు దానికి మీకు ఒక అధికారం ఉండాలి. అంటే ఒక అధికారాన్ని మీకు ఉంది కదా, ఫలము నాశించి మీరు ఆ ఫలవాప్తికి ఇది ఇంత పొందాలి అనుకుంటే ఏదో ఒక ప్రయత్నం చేసి ఉండాలి కదా. మాకు ఇది కావాలి స్వామి అంటే నేను ఇవ్వడానికి నాకు వీలు కాదు. కాబట్టి దీనికి తగిన యోగ్యత మీకుంటే తప్పకుండా నేను ఇస్తాను. మీకున్న అధికారం ఎట్టుదో, మీకున్న యోగ్యత ఎట్టుదో వివరించమండి వీడు అని ఈయన కృష్ణుడు వీళ్ళను కొంచెం చిన్నగా వాళ్ళను పరీక్ష చేస్తూ ఉన్నాడు. దీనికోసం ఏదైనా మీరు సాధనమేమైనా చేసి ఏదైనా ఒక పుణ్యాన్ని మరి ఆర్జించినారా అని అడుగుతున్నాడు. వీళ్ళు చెప్తున్నారు, స్వామి ఇట్లా అడగంగానే గోపికలు వాళ్ళ హృదయాన్ని గురించి చెప్తున్నారు. గోపికలు నిజంగా కాంక్షించేది ఏం తెలుసా? భగవత్ కైంకర్య శ్లేషణాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు. అంతేగాని మా పెద్దల కోసం మేము పర అనే వాయిద్యాన్ని అడిగాం కానీ స్వామి మాకు కావాల్సింది నీతో ఉండడం, నీతోనే తినడం, నీతోనే ఉండి తాగడము, నీతోనే ఉండి అనుక్షణం నిన్ను చూస్తూ ఉండడం మాకు కావాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ ఇవన్నీ కావాలంటే ఏవైతే ప్రతిబంధకాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తొలగించుకున్నారా, అవన్నీ ఆ యొక్క అర్హతను మీరు సాధించినారా అని ఈరోజు వీళ్ళను స్వామి అడుగుతున్నాడు. వాళ్ళకి ఇంకా వాళ్ళ దానికి ఇంకా కొంచెం ఇదిగా చెప్తారు. నీకు మంగళం పాడడానికి వచ్చాం స్వామి. వీళ్ళకి అడిగినాడు, యోగ్యత అడిగాడు, మీకు మంగళం పాడడానికి వచ్చాం, నీ కటాక్షం మా పైన ప్రసరింపచే, నిన్నే కోరి వచ్చినాం, అంతకు తప్ప మాకు ఇతరం ఏది కూడా మాకు అవసరం లేదు అని వాళ్ళ యొక్క రుచిని, వాళ్ళ యొక్క కోరికని చెప్పారు. మేము వచ్చిన మళ్ళీ కూడా అదే అంటున్నారు, మేము వచ్చిన కార్యాన్ని పరిశీలించి అనుగ్రహించు స్వామి అని అంటే మళ్ళీ ఇంకొకసారి ఆయన పరీక్ష చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించాడు, వీళ్లకు నేను తప్ప ఇంకొక సాధనం ఏదైనా ఉన్నదా, నిజంగానే అంటున్నారా లేదా అని ఒకసారి చూశాడు. శ్రీకృష్ణుడు పరిశీలనలో ఆయన చేసినప్పుడు ఆయన కనిపించింది, వాళ్ళ నుంచి వచ్చింది, దయచేయము, దయచూడు, కృప చేయి, మాకు నిన్ను చేరుకోవడానికి ఏవైతే ప్రతిబంధకంగా ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు మాకు తొలగించు. కాబట్టి అంతేకాక మాది ఏమీ లేదు స్వామి, అంతా నువ్వే, నీవే మాకు సాధనమని గోపికలు ఈ పాసరంలో చెప్తున్నాడు. మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుని దగ్గర మనం చేయాల్సిన పనులు ఏమంటే భగవానుడే ఉపాయము అని నమ్మిన వాళ్ళు, భగవంతుడే తప్ప మాకు వేరే రక్షణ లేదని నమ్మిన వాళ్ళు భగవత్ సన్నిధికి, భగవత్ ప్రాప్తికి సాధనముగా ఒక మంచి సత్కార్యము ఏది ఉందో అది చెయ్యాలి అనుకోవాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. తర్వాత రెండోది తనకు ఏ యోగ్యత లేదు అనేది తెలపడానికి భగవత్ సన్నిధిలో కూర్చొని మనకున్నటువంటి ఏవైతే మనకు లేవో అర్హతలు, స్వామి నేను నిన్ను పూజించలేను, నీకోసం తెల్లవారుజామున లేలేను, నీకోసం నేను పువ్వులు కోయలేను, నీకోసం నేను నా యొక్క శరీరాన్ని కష్టపడి ఉపవాసం ఉండలేను, తర్వాత నీకోసము అన్ని వినడమే తప్ప ఎక్కడన్నా చెప్తే నీకు నేనుగా ఏం చేయలేను అనేటువంటివి
చాలా తప్పులు మనలో ఉంటాయి. ఈ తప్పులన్నింటినీ కూడా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఒక్క నిమిషం కూర్చొని భగవంతుని దగ్గర ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ నికృష్టతను తనకు తానుగా భగవంతుని దగ్గర తనకున్నటువంటి ఈ యొక్క ఇదిని ఆయన అనకుండా మనల్ని తప్ప పట్టకుండా ముందు మనమే ఆయన దగ్గర చెప్పుకోవాలి. మూడవది, తనకున్న సుకృతం అంతా కూడా నువ్వే స్వామి, నువ్వు కళ్యాణ పరిపూర్ణుడివి కాబట్టి నువ్వే మాకు రక్ష అనేది ఎరగాలి. 4, మరి అట్టి గుణపూర్ణత కలవానితో ఇటువంటి వాణి కాబట్టి నీతో మాకు ఎప్పటికీ సంబంధం కావాలి. నువ్వు తెంచుకోవాలన్నా కూడా ఆ సంబంధం తెగకూడదు, నీతోనే మా సంబంధం కావాలి. తాను ఇది వరకు చేసిన అపచారాలు, తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి ఆయనకు చేసినటువంటి ఉపచారాలు, ఇవన్నిటికీ కూడా మనము క్షమాపణ చెప్పుకొని తప్పకుండా కూర్చొని అపచారాలకు తనకు క్షమాపణ చెప్పుకొని తీరాలి. తర్వాత 6వది, నువ్వే మాకు ఉపాయము. నువ్వు ఏమిచ్చినా, పాల ముంచినా నువ్వే, నీట ముంచినా నువ్వే, ఏ ఫలితం ఇస్తావో ఈ అనేది కోరుకోవాలి. ఈ 6 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సరే, రావణో నామ దుర్వర్త రాక్షసో రాక్షసేశ్వర తస్యాహ మనుజో భ్రాత విభీషణ ఇతి శృత. చెప్పాడు, అమ్మా అన్న సీతాదేవిని రామచంద్రుని సమర్పించి శరణు కోరు, లంకలో అందరం క్షేమంగా ఉంటాం, నీ యొక్క భార్యలతో నువ్వు తృప్తిపడు, పరభార్యను పరస్త్రీ వ్యామోహం ప్రాణాంతకము, నీకు తెలుసు, త్రికాల సంధ్య చేసేవాడివి, గొప్పవాడివి అని ఎంతో చెప్పాడు. వినలే. ఏం చేశాడు? 2 సార్లు చెప్పాడు. 2వ సారి చెప్పినప్పుడు ఆ యొక్క సభలో కిరీటం కొడతాడు, తలకేసి తల కొట్టేటానికి కిరీటం కింద పడుతుంది. కిరీటం కింద పడిన తర్వాత తనకి చీంగ వీడు మారడని చెప్పేసి తనకు ఉన్నటువంటి భార్యకు పిల్లలకు అన్నీ చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పేసి తనతో ఉన్నటువంటి 4 మంత్రులు, చాలా ముఖ్యమైనటువంటి మంచి మంత్రులు తీసుకొని రావణ్ణి శరణాగతి చేయడానికి వెళ్ళిపోతాడు. రావణ్ణి శరణాగతి చేయడానికి పోయినప్పుడు అతనికి ఉన్నటువంటి యోగ్యత ఏముంది, తను ఈ భగవన్నామంలో ఉన్నాడు అనేది తెలుసు, కానీ వీళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి స్వామి దగ్గర ఏం చెప్పుకున్నాడో వినండి. చెడు నడికి వెళ్ళెక్కలో ప్రసిద్ధుడైనటువంటి రావణాసురుని యొక్క తమ్ముణ్ణి నేను, నా కర్మ కొద్దీ అతని తర్వాత నేను పుట్టినాను, నా పేరు విభీషణుడు. కాబట్టి ఇది స్వామి నాకున్నటువంటి ఇదియో అయోగ్యత, అతని తమ్మునిగా పుట్టడమే నాకు ఒక అయోగ్యత, కాబట్టి నాకు నువ్వు శరణు ఇవ్వు అని తనకు అయోగ్యత నుంచి అక్కడ ఖచ్చితంగా చెప్పుకున్నాడు. తర్వాత రాముడు అందరిని విచారించుకుంటాడు, తప్పకుండా అతనికి శరణిస్తాడు. ఆ విధంగా అతన్ని అటువంటి ఇతని విభీషణుడు ఏ విధంగా చేశాడో అట్లా కూడా మనకేమైనా మనం తప్పులు చేసి ఉంటే ఒక రోజులో మనం ఏదైనా పొరపాటు చేయొచ్చు. ఆ తప్పులన్నీ కూడా భగవంతుని దగ్గర కూడా ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మనం మాట్లాడిన వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పకుండా పర్వాలేదు ఆత్మాభిమానంతో, భగవంతుని దగ్గర మాత్రము ఎటువంటి, ఆయన దగ్గర నువ్వు అబద్ధాలు ఆడితే ఆయన తెలియదేం కాదు, అన్నీ తెలుసు ఆయనకు. అతని దగ్గరైనా కనీసము మేము ఈ విధంగా పొరపాటు చేసాము స్వామి క్షమించు అని అంటే 75% ఆ యొక్క ఇది తగ్గిపోతుంది. 25% మనం అనుభవించాల్సి వస్తుంది. అట్లనే లేకుండా మాట్లాడినటువంటి ఆ పద్ధతిలోనే వీడు ఇట్లనే పొగురుగా ఉంటే 100% దానికి ఖచ్చితంగా శిక్ష వేసే తీర్తాడు స్వామి. మరి అడుగుతున్నాడు, వీళ్ళు అడిగినారని, స్వామి మాకున్నటువంటి అయోగ్యత మేము చెప్పుకుంటున్నాం. ఏమంటే పశువుల కంటే విహీనమైనటువంటి ఆ పశువుల్ని అనుసరించి మేము జీవించేటువంటి అజ్ఞానులం మేము, జ్ఞానం అనేది మాకు లేదు స్వామి అని తమ అయోగ్యతని ఈరోజు స్వామికి వీళ్ళు నివేదించుకుంటున్నారు. మళ్ళీ చూడండి, వాళ్ళు నిజంగా ఎంతనో స్వామి మీద వాళ్ళకి ఎంత గౌరవము, ఎంత ప్రేమనో చూడండి. అపరాధాన్ని క్షమించమని అంటూ, స్వామి మాకు ఉపాయము నీవే, మీకు చెప్పా. ఉపాయము అంటే ఇప్పుడు మనం చేసేటువంటి సాధన, ఉపేయము అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన సంతోషపడి మనం అడిగిన దానికి ఇచ్చేటువంటి ఫలితము ఉపేయం. అందుకే ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే. దీనికి మళ్ళీ ఒకటి చెప్పుకోవచ్చు. మనకు ఏదైనా ఒక వ్యాధి వస్తుంది, శారీరకమైనటువంటి వ్యాధి వస్తే చూడండి ఎన్ని రకాలుగా ఉంటుందో. వ్యాధికి రోగానికి కారణం వేరు, ఎందువల్ల వచ్చిందో తెలియదు, అది వేరు. తర్వాత దానికి ఇచ్చి వైద్యుడు ఇచ్చేటువంటి మందు వేరు. తర్వాత తగ్గకుంటే ఇంకొక వైద్యుడిని మార్గం, వైద్యుడు వేరు. తర్వాత అనుపానం వేరు, పథ్యం వేరు. తర్వాత ఇన్ని రకాలుంటే
మరి భగవత్ ప్రేమకు అటువంటిది ఏమీ లేదు. వీటికి ఒక రోగానికి మనం ఇన్ని చేసుకుంటున్నాం, కానీ భగవంతుని యొక్క పూజకు కానీ ఆయన శరణు వేయడానికి కానీ ఏమీ లేదు. ఎందుకంటే కావాల్సింది ఒకటే, జ్ఞానం, భక్తి. ఆయన తెలుసుకునే జ్ఞానము, భక్తి, ఈ రెండు ఉంటే చాలు, ఇన్ని మనకు అవసరం లేదు. అందుకే మనకు విష్ణు సహస్రనామంలో వేద్యో వైద్య సదాయుగి, వైద్యుడు ఆయనే. వచ్చినటువంటి ఏ రోగానికైనా, మామూలుగా లౌకికంగా వచ్చే రోగాలకు ఆయనే వైద్యుడు. మనకు వచ్చిన భవరోగం అంటే ఇది నాది, నేను అనేటువంటి దానికి కూడా కరెక్ట్ వైద్యుడు ఎవరంటే శ్రీమన్నారాయణుడే. అది కూడా చెప్తున్నారు. ఈ విధంగా స్వామి నువ్వు మాకు మా వెంబడే ఉండాలి, మాకు ఉన్నటువంటిదని ఇంకా కొంచెం ఇదిగా వెళ్ళు. ఈరోజు చెప్తున్నారు, పశువుల వెంట వెళ్తాం స్వామి. పొద్దున లేయంగానే మేము పళ్ళు తోముకోము, స్నానం చేయము, ఏమి లేదు. లేవంగానే అన్నిటినీ తోలుకొని వెళ్ళిపోతాం. ఇంట్లో పెద్దవాళ్ళు చేయించినటువంటి ఆ సద్ది తీసుకొని వెళ్ళిపోతాం. కుడి ఎడమ ఏదో కూడా తెలియదు వాళ్ళకి. చూస్తే ఇది కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి అని చెప్పేది కూడా తెలియదు. అంత అజ్ఞానులు గోపికలు. మరి ఇన్ని ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి పుణ్యం ఏదో తెలుసా స్వామి? నువ్వు మా కులంలో ఉండడం, మా కులంలో పెరగడం, మాతో కలిసి ఉండడం, మాతోనే తినడం, అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం, ఇది మాకున్న గొప్ప పుణ్యం. ఇంతకన్నా ఏం కావాలా స్వామి మాకు? యోగ్యత. నువ్వు యోగ్యత కావాలన్నావు, ఏం యోగ్యత ఉందన్నావు? మాకు నువ్వు ఉన్నావు మా ఎంబడి, నువ్వు ఇంతకన్నా మాకు ఏం యోగ్యత ఉంది అంటూ నువ్వు తెంచుకోవాలనుకుంటున్నావేమో స్వామి సంబంధం. నీతో మాకున్న సంబంధం తెగిపోవాలనుకున్నా కూడా తెగేది కాదు. ఎందుకంటే నిన్ను నమ్మినటువంటి వాళ్ళం, అందులో తెలివిలేని ఆడపిల్లలు. గోదాదేవి చెప్తోంది, ఎంత నైస్గా చెప్తుందో చూడండి. తెలివిలేని ఆడపిల్లలం స్వామి, చిన్న పేరుతో పిలిచాం నిన్ను, కోపగించుకోవద్దు, మమ్మల్ని కరుణించు, పరవాద్యం కృపచే. ఎవరికి పరవాద్యము? మా పెద్దలకు. విలక్షణం మా వ్రతం, ఆ వ్రతాన్ని శుభప్రదం చెయ్యి అని కోరుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎంత తగ్గి మాట్లాడుతున్నారంటే, భగవంతుని దగ్గర ఎప్పుడు ఒదిగి మాట్లాడాలి మనం, మన తప్పులన్నీ చెప్పుకొని. తన కొడుకులకు రాజ్యం వస్తుందో రాదో అని చాలా బాధపడి ఏడ్చినాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే కౌరవ సేన చాలా పెద్దది, కానీ పాండవుల సేన చాలా తక్కువ. వీళ్ళకున్న బలం ధర్మం, సత్యం, ఈ రెండు పాటించారు కాబట్టి ఎక్కడ ధర్మం సత్యాన్ని పాటిస్తారో ఆ సైడ్ భగవంతుడు ఉన్నాడు. కృష్ణుడు అందుకే వాళ్ళని ఒక్క నిమిషం కూడా వదలలేదు. ఈ విషయం కూడా ధృతరాష్ట్రుడికి తెలుసు. ఆయనకు ముందుగానే తెలుసు కౌరవులు ఓడిపోతారు అనే విషయం. కానీ ఆత్మాభిమానం, అదే గుణం వీడికి వచ్చింది దుర్యోధనుడికి. ఆ విధంగా ఏడుస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా. పాపం మనకన్నా కూడా వాళ్ళ బలం తక్కువే, అయినా వాళ్ళే గెలుస్తారేమో అని ద్రోణాచార్యుని దగ్గర ఏడ్చేవాడంట. మరి రారాజు దుర్యోధనుడు కూడా ద్రోణాచార్యుని దగ్గర బాధపడేవాడట. ఏమిటి ఇంతమంది అయిన వాళ్ళు ఏడ్చాడు. ఆ ఏడుపు, దుర్యోధనుని ఏడుపు ఏం ప్రత్యేకత ఏం లేదు. ఎందుకంటే దుర్యోధనుని ఏడుపులో ఏముంది చెప్పండి? స్వార్థం. 100 గ్రామాలు ఇమ్మంటే 3 అడిగాడు. లాస్ట్లో ఒక్క సూది మోపనంత కూడా ఇవ్వనన్నాడు. చిన్నాన్న పిల్లలు, తండ్రి లేడు వాళ్ళకు, అయినా కూడా ఆ విధంగా ప్రవర్తించాడు. ఒక్కరో కూడా ఇవ్వలేదు. కానీ అతని ఏడుపు ఏమీ ఇది కాలేదు. కానీ అర్జునుడు ఏడ్చాడు ఒక ఏడుపు. సేనయోరు భయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత అన్నాడు. 2 సేనల మధ్య నిలబెట్టు అన్నాడు. ఆహా, ఎంత చక్కగా ధైర్యంగా చెప్తున్నాడు అనుకున్నాడు కృష్ణుడు. జరిగేదేదో ఆయనకు తెలుసు. నిలబెట్టంగానే అన్ని సర్దుకొని పైకి చూశాడు. ఇట్లా చూస్తే భీష్ముడు చిన్న వయసులోనే కుంతీదేవితో సహా వచ్చేస్తే, పాండురాజు చనిపోతే దగ్గర తీసి అన్నం పెట్టి తన మీద కూర్చోబెట్టుకొని, ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళకు విద్య నేర్పించేటప్పుడు దగ్గరుండి అన్నీ చేసినటువంటి వాడు భీష్ముడు. భీష్మ పితామహుడు, తండ్రి తాత వాళ్ళకు. చూశాడు, కళ్ళలో నీళ్ళు వచ్చాయి. పక్కన చూస్తే ద్రోణాచార్యుడు, ఈ పక్క చూస్తే కృపాచార్యుడు, ఈ పక్క చూస్తే అశ్వత్థామ, ఇక్కడంతా సైన్యం చూస్తే 99 మంది తమ్ముళ్ళు, దుర్యోధనుడు. చూడంగానే తలకాయ తిరిగిపోయింది ఆయనకు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ. నాకొద్దు స్వామి, ఈ యుద్ధము వద్దు, వీళ్ళని చంపి ఆ రక్తపు కూడు వద్దు, ఆ కిరీటాలు నాకు ఏవి వద్దు అనేసి వదిలేశాడు. ఎందుకు ఏడ్చాడు అంటే, ఇంతమందిని చంపడం
రాజ్యం కోసం తప్పు అనేది తెలుసుకున్నాడు కాబట్టి ఇది భగవంతునికి దగ్గరగా చేసేటువంటి గుణం. వెంటనే అయోగ్యత, వీళ్ళని అడిగాడు ఏం యోగ్యత ఉందని అడిగాడు, కానీ అర్జునునికి యోగ్యత ఉంది కాబట్టి వెంటనే భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పేసినాడు. అది అతను ఏడ్చిన ఏడుపు అంత గొప్పది. వీళ్ళని ఆ మాట అడుగుతున్నాడు స్వామి. ఆ ఏడుపులో స్వార్థం లేదు కాబట్టి ఒక యోగమైంది, అధికారి అయ్యాడు. భగవద్గీత చెప్పించుకోవడానికి అధికారి అయిపోయాడు. ఇక్కడ గోదాదేవి అన్ని పరికరాలు అడిగింది, ఇస్తాను, తీసుకునే యోగ్యత మీకుందా అని ప్రశ్నించాడు. అప్పుడు చెప్తూ ఈమెంటుంది, గోదమ్మ ఏం కావాలి స్వామి, మాకు జ్ఞాన భక్తి యోగాది సాధనాలు మాకు ఏమీ రావు, మేము ఎటువంటివి చేయలేదు మేము, కానీ నువ్వే అన్ని రకాల ఉపాయం అనే విషయం మాకు తెలుసు, మాకు ఇంతకన్నా యోగ్యత ఏమీ అవసరం లేదు అని నిన్నే నమ్ముకున్నామని వాళ్ళ యొక్క అలసత్వాన్ని చెప్పుకున్నారు. మేము ఎక్కడ ఏం చేయలేం స్వామి, అన్ని తప్పులు క్షమించమని నిన్ను ప్రార్థన చేయగలం. మరి ఈ విధంగా చెప్తూ వీళ్ళు తగ్గి మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, నిన్నటి పాసురంలో అడిగారు పర అంటే పాంచజన్యం అడిగినారు. పాంచజన్యం అడగడంలో అర్థం ఏం తెలుసా? పాంచజన్యాన్ని మించినటువంటి శంఖం లేదు కాబట్టి నీ శంఖమే కావాలి. సరే, ఆలయంలో మొట్టమొదట భగవంతుని యొక్క పూజ మొదలు పెట్టేటప్పుడు ఊదేటువంటి ఒక శంఖం ఉందని తీసుకోండి. తర్వాత నేను ఆవుల్ని కాచేటప్పుడు ఒక బూర పెట్టుకుంటాడు, ఆ బూరను ఊతాడు, అది ఉంది, అది కూడా తీసుకోండి. తర్వాత నిజమైనటువంటి పాంచజన్యాన్ని కూడా తీసుకోండి అని 3 ఇచ్చేసినాడు. తర్వాత పర అయిన తర్వాత మళ్ళీ మంగళదీపం అన్నారు. మంగళదీపం అంటే ఎవరు? సాక్షాత్ మహాలక్ష్మి, తీసుకోండి అన్నాడు. తర్వాత చాందిని అని అడిగినారు. సరే, అనంతుడు, ఆయనకు పడక, కూర్చోవడానికి, పడుకోవడానికి, తర్వాత అన్ని మొత్తం అంతా ఆయనకు అనంతుడు కాబట్టి అనంతుడిని కూడా ఇచ్చేసిన తీసుకుంటున్నాడు. చాందిని, ఇంకా జెండా అంటే గరుత్మంతుడు. సరే, వీళ్ళు గరుత్మంతుడిని అడుగుతున్నారు, వాళ్ళను ఆయన్ని కూడా తీసుకోమన్నాడు. లాస్ట్లో అన్ని అయిన తర్వాత చెవులకు పెట్టుకునేటువంటి ఆ ఆభరణాలు, ఈ ఆభరణాలు అన్నీ అడిగింది. తప్పకుండా అన్నీ ఇచ్చేస్తానన్నాడు. లాస్ట్ వస్త్రం అడిగింది. ఇవన్నీ ఒక ఎత్తు, వస్త్రం ఒక్కటి ఒక ఎత్తు. వస్త్రం అంటే ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఈ నిమిషం ఆ నిమిషం అని లేకుండా ఎప్పుడూ ఒంటి మీద ఉండేటువంటిది వస్త్రం. ఆ వస్త్రాన్ని అడిగింది. ఆ వస్త్రం మనం కొనుక్కుని మన అట్లాంటి వస్త్రం కాదని, క్యారెక్టర్ అంటే స్వామిని గురించినటువంటి జ్ఞానం తెలిసినటువంటి వస్త్రం. అటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించు స్వామి, ఇవన్నీ నువ్వు మాకు ఇస్తే మాకు లేనిదేముంది అర్హత, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, మాకు ఉన్నటువంటి తప్పులన్నీ నీ దగ్గర చెప్పుకుంటున్నామన్నారు. మరి నువ్వు ఆలమందల్ని కాసావు, నీకు మాకు ఎక్కడ స్వామి పోలిక? నువ్వు జ్ఞానివి, అజ్ఞానులం మేము. ఇట్లా మనం మాట్లాడితే స్వామి నిజంగా కరుణిస్తాడు. స్వామి నువ్వు అన్నీ తెలిసిన వాడివి, మాకు ఏం తెలియదు, ఎంత పొంగిపోతాడో. నువ్వు జ్ఞానివి, మేము అజ్ఞానులం. నువ్వు గోపాలుడివి, మేము గోపికలం, ఏమీ తెలియని మూర్ఖులం. కాబట్టి మేము సామాన్యులం, కడుపు నిండుకోవడానికి మేము తింటాము. బుద్ధిహీనం, మాకు కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠం అన్నట్లు ఉంటాం. తర్వాత తినడం ఎట్లా తింటామో తెలుసా? మరి గురుకులంలో విద్యాభ్యాసం చేశామా అంటే మాకు ఎటువంటి చదువు రాదు, ఏ గురుకుల వాసాలమే మేము చేయలేదు. పశువుల వెంట తిరుగుతాము, ఒక్కొక్కసారి మేము దారి మర్చిపోతే అవి మాకు దారి చూపిస్తాయి, దాని వెంబడి వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి మేమే దారి తప్పుతాం, అవి కరెక్ట్గా వెళ్తాయి. మరి మేము పోయేది ఏమన్నా బద్రికాశ్రమానికి అనుకుంటున్నామేమో కాదు, పల్లేరుకాయలు ఉన్నటువంటి అడవి. అక్కడ రకరకాల వాలిత్యాలని కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసుకుంటుంటారు తపస్సు. మరి అటువంటి మాకు ఆ తపస్సు ఏముందంటే, మాకు తపస్సు కూడా తెలియదు స్వామి. శుభ్రంగా ఇచ్చినటువంటి పండ్లు తోముకోకుండానే భోజనం చేస్తాం, స్నానం చేయకుండానే భోజనం చేస్తాం. భోజనం కూడా ఎట్లా చేస్తాము? తూర్పు వైపుగా కూర్చొని తినాలనేటువంటి విషయం మాకు తెలియదు. మీరు తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ పడమరకు కానీ కూర్చొని తినచ్చు, దక్షిణానికి కూర్చొని అన్నం తినకూడదు. టిఫిన్ కానివ్వండి ఏదైనా కానీ దక్షిణం సైడుకు తిరిగి తినకూడదు. అవేవి మాకు తెలియదు స్వామి, మా తపస్సు తెలియదు మాకు. నడుస్తూ తింటాం, ఒక్కొక్కసారి పరిగెత్తూ తింటాం, నడుస్తూనే మంచినీళ్ళు తాగుతాం. బఫేలో అంటే బఫే, ఇప్పుడు ఈరోజు మనకు బఫే డిన్నర్ ఉంది, కానీ మనం తినేటువంటిది ఏం తింటో ఒకసారి ఆలోచించుకోండి. బఫే డిన్నర్ అంటే దున్నపోతూ మనకు దాని
దాన్ని ఫాలో అయితే మనం తింటున్నాం. కొంచెం ముందు పెట్టుకుంటాం, వెళ్ళి ఓ ప్లేట్ ఇస్తాడు, అడుక్కొని తింటాం. చూడండి, అసలు బఫే అంటేనే అడుక్కోవడం. చక్కగా మంచి నగలన్నీ వేసుకొని చక్కగా పోయి మనం పెళ్ళంతా చూసి, అదమ్మా ప్లేట్లు అక్కడ ఉన్నాయి తీసుకోండి అంటే ఆడపోయి అడుక్కోవాలి, ఆవిడ ప్లేట్ ఇవ్వాలి. అయిపోయిన తర్వాత ఒకడు వరుసగా ఉంటాయి స్వీట్ అన్నీ, వాడు వేస్తే మనం భిక్షగాళ్ళ మాదిరి అడుక్కోవాలి. ఒక కుర్చీ ఎక్కడో దొరుకుతుంది, కూర్చొని తింటాం. పప్పు అన్నం బాగా తింటాం, ఇంకొంచెం పప్పు కలుపుకోవాలంటే మళ్ళీ అన్నం పెట్టించుకొని పప్పు వేసుకోవాలా. అంతా అడుక్కోవడమే. ఎక్కడన్నా కూర్చుంటారా, కుర్చీలు అయిపోయి ఉంటాయి. ఏం చేస్తాను, ఒక్కొక్కసారి చేతులు కడుక్కునే దాని దగ్గర కూడా తినేవాళ్ళని చూశాను నేను. స్థలం ఉండదు, చాలామంది వచ్చేస్తారు. ఏం చేస్తారు, అమ్మ బఫే డిన్నర్ అంటే అదే అర్థం. కాబట్టి అటువంటి డిన్నర్స్ ఎప్పుడు కూడా మనం వాటిని మనం ప్రోత్సహించకూడదు. ఎంగిలి మంగళం తెలియదు స్వామి మాకు, నువ్వు తింటే నీ దగ్గర నుంచి అన్నం తీసుకుంటాం, మా అంగిలి నీకు పెడతాం. మాకు ఎంగిలి మంగళం కూడా తెలియదు. పాసిపోయింది చెడిపోయిందని కూడా చూడం, తినేస్తాం. ఇంట్లో భోజనం, మనం ఇంట్లో భోజనం చేస్తే చక్కగా పద్ధతి ప్రకారం దేవతలు తిన్నట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో భోజనం చేసేటప్పుడు కూడా భగవన్ నామంతో చక్కగా, మనకు సహస్రనామం వచ్చు, సహస్రనామం రాకుంటే ఏమి రాకుంటే పెద్దవాళ్ళు ఉంటారు, అచ్యుతాయనమ అనంతాయనమ గోవిందాయనమ అని బియ్యం కడిగి, అచ్యుతాయనమ అనంతాయనమ గోవిందాయనమ అని పప్పు కడిగి పెట్టి అన్నీ చేస్తూ ఉంటే మీరు చేసినటువంటి వంట తిన్న వాళ్ళకు కూడా అన్ని మంచి గుణాలే వస్తాయి. కాబట్టి ఆ విధంగా నువ్వు స్వామి మాకు ఇంత చేశావు. ఆలయంలో తింటే ప్రసాదం కింద లెక్క, ఏమైనా తినండి, ఆలయంలో తింటే ప్రసాదం, దోషం లేదు. నువ్వు ఎంత పెద్ద ఉపవాసం ఉన్నప్పటికి కూడా, వైకుంఠ ఏకాదశి అయినా కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత తొలి ఏకాదశి అయినా సరే, లోపలికి ధ్వజస్తంభానికి లోపల తింటే దోషం లేదు. ధ్వజస్తంభం దాటి తింటే ఉపవాసం పోయినట్టే. ధ్వజస్తంభానికి లోపల తీసుకున్నావు అనుకో, తీర్థం తీసుకొని, ఏం ప్రసాదం అంటే ఇంత పెద్ద ముద్ద కాదు ఆ రోజు, ఊరికే 2 మెతుకులు వెనక చేయకుండా అట్లా తీసుకుంటే ఏం తప్పు లేదు. అది ఆ 2 మెతుకులు నువ్వు దాని తర్వాత తీసుకున్నావు అంటే అది నీవు ఉపవాసం నీది ఎగిరిపోయినట్టే. అట్లా మరి నువ్వు మా చేసావు స్వామి, నువ్వు మాకు గోవిందుడమైనవు, అదే మాకు యోగ్యత. నువ్వు మా కులంలో పుట్టడమే. పుణ్యం కూడా 2 రకాలుగా ఉంటుంది, సాధ్య పుణ్యం, సిద్ధ పుణ్యం. పరమాత్మ సిద్ధ పుణ్యం అంటే మనం అంతా సాధనతో మనము చేసిన తర్వాత దొరికేటువంటిది సిద్ధ పుణ్యం. మనం సాధన చేసేది సాధ్య పుణ్యం, సాధ్య పుణ్యం తర్వాత వచ్చేదే సిద్ధ పుణ్యం. అది మనం సాధించుకోవాలి. ఏ కొరత లేనిది గోవిందనామం. నారాయణ అంటే నరకం లేదు, మరి గోవింద అంటే కొదవ ఉండదు, కొరత కూడా ఉండదు. మరి పురుష ప్రయత్నంలో కామ్య కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది అని అంటున్నాడు. స్వర్గం చేరుకోవచ్చు. పుణ్యం అయిపోగానే పోనైనా అయిపోయింది, దిగిపో నువ్వు అని చెప్పి మళ్ళీ కిందికి వేస్తాడు. మళ్ళీ భూలోకంలో రాగి పునరపి జననం పునరపి మరణం, కర్మజన్మ. మళ్ళీ ఏం చేస్తాడు, దీంట్లో వేస్తాడు, తిరుగుతూ ఉంటాం ఆ చక్రంలో. మరి ఆ చక్రబంధం నుంచి తప్పించుకోవాలంటే మాకు రక్షకుడికి నువ్వే కృష్ణ. ఇంతకన్నా అడుగుతానమయ్యా మేము, మా కులంలోకి వచ్చావు, మా పూర్వ జ్ఞానంతో పరిపూర్ణ అవతారం నువ్వు, మాకు అజ్ఞానాన్ని పోగొట్టు. మేము సర్వధర్మాన్ పరిత్యజ్యం, మా యొక్క కర్మలన్నీ వదిలేస్తున్నాం, ఉపేయంగా నిన్నే స్వీకరిస్తాం, శరణాగతి చేస్తాం అని కొన్ని గుర్తులు చెప్తున్నారు. ఓంకారంలో అకారం నువ్వైతే మకారం మేం, నువ్వు పరమాత్మవి, మేం జీవాత్మలం. నీ గోవింద తత్వాన్ని మేము నమ్ముకొని ఉన్నాం స్వామి. అర్జునుడు యుద్ధరంగంలో శరణాగతి చేస్తే అతని బాధ్యతను తల మీదికి తీసుకున్నావు, అంత పెద్ద యుద్ధం దగ్గర ఉండి చేయించాడు. నిజంగా మనము కురుక్షేత్రం చదివితే నిజంగా ఎన్ని చేశాడు ఆయన మాయడు. కృష్ణుడు, అర్జునుడు, ఆయన కర్ణుడు నాగాస్త్రాన్ని వేస్తాడు, తక్షకుడు. ఎందుకంటే వాళ్ళు పాండవ దహనం చేసినప్పుడు గుర్తు పెట్టుకొని ఉంటాడు, ఎట్లయినా వీళ్ళని కొట్టాలని. పాండవ దహనంలో అర్జునుడు కృష్ణుడే కదా పాండవ దహనం చేసేది. అప్పుడు వచ్చినటువంటిదే పాంచజన్యము, అర్జునునికి ఆ విల్లు 2 కూడా. అది గుర్తు పెట్టుకొని ఆ నాగాస్త్రం దాన్ని ప్రయోగం చేయాలని కర్ణుడు ప్రయోగం చేస్తే కరెక్ట్గా వదిలేస్తాడు. వదిలేయంగానే ఆ కరెక్ట్గా ఇక్కడికి పెడతాడు, గురి వస్తుంది, బాణం వస్తుంది. ఆ రథాన్ని కాలుతో కిందికి దొక్కేసినాడు. కొక్కటప్పటికి కిరీటానికి తగిలి కిరీటం కింద పడుతుంది, అర్జునునికి ఏం కాదు. అట్లా కురుక్షేత్రంలో ఎన్ని చేశాడంటే స్వామి, కొన్ని అన్యాయంగా అనిపిస్తాయి కానీ వాళ్ళ
దాన్ని బట్టి దానికి ఒకటి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. దుర్యోధను దుశ్శుని అభిమన్యుని ఎంత ఘోరంగా చంపుతారంటే, అందరూ పెద్దవాళ్ళు, అతన్ని పెంచినటువంటి వాళ్ళు ఎంత ఘోరంగా చంపుతారు. అది కూడా అర్జునుడు లేకుండా చూసి. అర్జునుడు లేకుండా చూసింది కూడా ఎవరు? మన కృష్ణుడే. ఆయనే దూరం పంపి తను తీసుకొని వెళ్ళిపోతాడు దూరంగా. అక్కడ ఉన్నాడంటే, అర్జునుడు ఉన్నాడంటే కనుక అన్నీ తెలుసు అతనికి. దానికి లోపలికి అదేమీ విద్య, పద్మవ్యూహంలోకి లోపలికి పోవడమో తెలుసు, బయటికి రావడమో తెలుసు. పద్మవ్యూహాన్ని గురించి చెప్పేటప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు కూర్చొని అర్జునుడు చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా లోపలికి పోయేది చెప్పంగానే కృష్ణ మనం రా అర్జున బయటికి వెళ్ళిపోదామని పిలుచుకుంటాడు. ఈ పాయింట్ ఎప్పుడు అడుగుతాడు తెలుసా? అభిమన్యుడు చనిపోయిన తర్వాత అడుగుతాడు, బావా ఎంత మోసం చేశావు, ఆ రోజు వాడు కడుపులో ఉన్నప్పుడే నేను చెప్పాను, పద్మవ్యూహంలోకి పోయేది మాత్రమే తెలుసు, బయటకు వచ్చేది తెలియదు. ఆ రోజు తెలియకుండా కూడా చేసింది నువ్వే చంపించింది అర్జునుడు అభిమన్యుడిని. నన్ను ఆ రోజు ఇదంతా జరుగుతుందని తెలిసి నన్ను నువ్వు బయటికి తీసుకోపోయినావు, నేనుండింటే జరిగేది కాదు అని. అప్పుడు అనుకుంటాడు, ఇంత చేస్తే వీళ్ళు నాకు ఇచ్చినటువంటిది ఇదే అని చెప్పేసి. తర్వాత మళ్ళా క్షమాపణ చెప్తాడు. అంతేకాకుండా లాస్ట్లో అంత కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత ఈయన డ్రైవర్ కదా, దిగి డోర్ ది అంటాడు. బాబా దిగి వాక్యం పర్వాలేదులే నువ్వు దిగేసి అంటాడు. కాదు సరే కృష్ణుడు చెప్పాడు కానీ దిగుతాడు. అర్జునుడు దిగిన తర్వాత కృష్ణుడు దిగుతాడు. దిగంగానే ఆ రథం పైకి అందరూ చూస్తూ ఉండగానే పైకి వెళ్ళిపోతుంది. బావా క్షమించు బావా, ఏంది బావా ఇది అని అడుగుతాడు. ఒకవేళ నిజంగా కృష్ణుడు ముందు దిగింటే అర్జునుడు ఏమంటాడు? అట్లా కాపాడుకుంటూ వచ్చాడు వాళ్ళను. అయితే వాళ్ళు చేసినటువంటి ధర్మం ఉంది కాబట్టి వాళ్ళని కాపాడాడు. ఏంది బావా ఇది ఇట్లా కాలిపోయిందంటే, ఏందనుకుంటున్నావు, మనతో యుద్ధం చేసినటువంటి వాళ్ళను చులకనగా చూడకు. భీష్ముడు ఏందనుకుంటావు, అతని శస్త్ర విద్య ఏందనుకుంటున్నావు, ద్రోణాచార్యుడు అంటే ఎవరు అనుకుంటున్నావు, వాళ్ళ యొక్క అస్త్రాలని ఉన్నా కూడా నేనున్నాను కాబట్టి అవన్నీ కంట్రోల్లో ఉన్నాయి. నేను దిగినానా నువ్వు పోయిండేవాడు దీంతో పాటు, అందుకే నిన్ను ముందు దిగమన్నానని కాళ్ళు పట్టుకుంటాడు క్షమించమని. అట్లా వాళ్ళను కాపాడినావు. ఆ విధంగా మమ్మల్ని కూడా కాపాడు. అతని భారం ఆ రోజు ఎత్తైతే అర్జునుడిని దగ్గరుండి యుద్ధం చేయించి అందరినీ చంపించి వాళ్ళకు రాజ్యాన్ని ఇచ్చావో, ఆ విధంగా మా భారాన్ని కూడా తీసుకో. తర్వాత మేం గోపికలం, నువ్వు గోవిందుడివి, నువ్వు మాకు రక్షకుడివి. తర్వాత గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు ఏమన్నావు, నేను దేవుణ్ణి కాదు, నేను కూడా మీలో ఒకడిని అన్నావు. అప్పుడు ఏం చేశాడు, దేవేంద్రుడు దిగి వచ్చాడు. తర్వాత కామధేను వచ్చింది. మొట్టమొదటిసారిగా గోవింద పట్టాభిషేకం జరిగింది. నీకు పాలతో అభిషేకం చేసి అనే నామం, ఆ యొక్క దేవాదిదేవ కేశవ అనే పెద్ద పేర్లతో పిలిచకుండా ఈరోజు నిన్ను చిన్న పేరైనటువంటి పేరుతో పిలుస్తున్నాం గోవిందాన్ని, తప్పైతే క్షమించు అని కోరుకుంటారు. అందుకే మనకు నిన్నటి పాసురంలో సిరి గోవింద, ఈరోజు పాసురంలో మిల్లాద గోవింద, రేపటి పాసురంలో నంటుహాన్ గోవింద. ఈ 3 గోవింద నామాలతోనే ఈ 3 పాసురాలు వస్తాయి. మరి షడాక్షరి అంటే విష్ణవే నమః 6 అక్షరాలు, ద్వాదశాక్షరి అంటే 12 అక్షరాలు ఓం నమో భగవతే వాసుదేవాయ. సున్నా లెక్కకు రాదు. అష్టాక్షరి ఓం నమో నారాయణాయ 8. గోవింద అనేది 3 అక్షరాలు. ఎవరైనా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పలిగే నామం కాబట్టి అష్టాక్షరి అయితే మౌనంగా జపించాలి. గోవింద నామం ఎక్కడున్నా ఎక్కడైనా గట్టిగా అయినా అపవిత్రంగా ఉన్నా, నువ్వు ఒక శవాన్ని మోసుకొని తీసుకుపోతూ ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో స్నానం చేయకుండా ఉన్నా కూడా చేయొచ్చు గోవిందనామం. అష్టాక్షరి అవన్నీ ద్వాదశాక్షరి అట్లా కాదు, నిష్టలో ఉన్నప్పుడే చేయాలి. కాబట్టి పద్మనాభ క్షీరాబ్ది సాయి అని కీర్తించాం స్వామి. ఈ అన్నిటికన్నా కూడా మాకు గోవిందనామం ఇష్టము. కాబట్టి మాకు ఉన్నటువంటి యోగ్యత అదే మమ్మల్ని రక్షించు అని ఈరోజు ఆండాళ్ళు మనకు చెప్తోంది. జయ శ్రీమన్నారాయణ. రేపటి పాసనం చాలా అద్భుతమైనది. రేపు ఇంకా చక్కగా కృష్ణుడు వీళ్ళతో